నమస్కారం. ఈరోజు మనం ఒక భలే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్రయన్ క్రిస్టియన్ మరియు టామ్ గ్రిఫిత్స్ రాసిన ఆల్గోరిథమ్స్ టు లివ్ బై అనే బుక్ గురించి విన్నారా? ఇందులో అసలు విషయమేంటంటే మనుషులైనా కంప్యూటర్లైనా ఎదుర్కొనే సమస్యలు దాదాపు ఒక్కటే. అవును, టైము, స్పేసు, ఎనర్జీ ఇవన్నీ ఇద్దరికీ లిమిటెడ్గానే ఉంటాయి కదా. సో ఈ పుస్తకంలోని క్రేజీ ఐడియాస్ని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ, కంప్యూటర్లు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడమేంటి అని. కానీ నిజం, లైఫ్లో బెస్ట్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అనే మన తరతరాల కన్ఫ్యూషన్కి కంప్యూటర్ ఇంజనీర్లు ఎప్పుడో లెక్కలతో సహా ఆన్సర్ కనిపెట్టేశారేమో అనిపిస్తోంది. మన బ్రెయిన్ కూడా దాదాపు కంప్యూటర్లాగే పనిచేస్తోంది కదా. మరి ఆ కంప్యూటర్ వాడే ట్రిక్స్ని మన డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. భలే ఉంటుంది కదా. విభాగం 1, అల్గోరిథం అంటే ఏమిటి? సరే, ఈ ఆసక్తికరమైన విషయాల్లోకి వెళ్లే ముందు అసలీ అల్గోరిథం అంటే ఏంటో చాలా సింపుల్గా చూద్దాం. చాలామంది అల్గోరిథం అనగానే అదిదో పెద్ద టెక్నాలజీ పదం, సాఫ్ట్వేర్ వాళ్లకే సంబంధం అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అది కాదు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యే ఒక ప్రాసెస్, లేదా ఒక వంటల తయారీ లాంటి ఫార్ములా అనుకోండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్ ఈనాటిది కాదు సుమా, దాదాపు 4000 ఏళ్ల క్రితం సుమేరియన్ల కాలం నుంచే వాడుకలో ఉంది. దీన్ని మన రెగ్యులర్ లైఫ్కి కనెక్ట్ చేసి చూద్దాం. మనం రోజూ వాడే ఏటీఎం మెషిన్ తీసుకోండి. అందులో డబ్బులెలా తీస్తాం? ఫస్ట్ కార్డ్ పెడతాం, తర్వాత పిన్ ఎంటర్ చేస్తాం, లావాదేవీని సెలెక్ట్ చేసుకుంటాం, అమౌంట్ కొడతాం, ఫైనల్గా క్యాష్ తీసుకుంటాం. కరెక్టే కదా? ఈ స్టెప్స్ అన్నీ ఎంత పర్ఫెక్ట్ లాజిక్తో జరుగుతున్నాయో గమనించారా? ఇది ఒక అల్గోరిథమే. దీన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి మన ఇళ్లల్లో రోజూ జరిగే ఇంకో చిన్న ఉదాహరణ తీసుకుందాం. టీ లేదా కాఫీ పెట్టడం, నీళ్లు మరిగించడం, టీ పొడి వేయడం, చక్కెర కలపడం, లాస్ట్కి పాలు పోయడం. అంటే మనకు తెలియకుండానే మనం కూడా రోజూ బోలెడన్ని అల్గోరిథమ్స్ రన్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో వీటిని మరింత స్మార్ట్గా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. విభాగం 2, అన్వేషణ ఎప్పుడు ఆపాలి? జీవితంలో మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే విషయం ఒకటుంది. ఒక మంచి అపార్ట్మెంట్ కావాలన్నా, బెస్ట్ జాబ్ వెతకాలన్నా, లేదా తగిన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా మన అన్వేషణ ఎప్పుడు ఆపాలో ఖచ్చితంగా తెలియదుగదా. పర్ఫెక్ట్ కోసం వెతుకుతూ చాలా మంచి అవకాశాలను వదులుకుంటూ ఉంటాం. ఇక్కడే ఒక అద్భుతమైన ఫార్ములా, అదేనండి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే ఆప్టిమల్ స్టాపింగ్ అల్గోరిథం, మనకు భలే హెల్ప్ అవుతుంది. ఈ మ్యాజిక్ నెంబర్ 37% అనేది అన్వేషణను ఎప్పుడు ముగించి ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలో పర్ఫెక్ట్గా నిర్దేశిస్తుంది. అసలు ఈ రూల్ వెనుకున్న లాజిక్ ఏంటంటే, ఉదాహరణకి మనం ఒక 100 ఇల్లు చూడాలనుకోండి. అందులో మొదటి 30 ఇళ్లను కేవలం అబ్జర్వ్ చేయాలి. వాటిల్లో బెస్ట్ ఏది అనొక స్టాండర్డ్ సెట్ చేసుకోవడానికి మాత్రమే వాటిని వాడుకోవాలి. ఆ తర్వాత చూసే ఇళ్లలో మనం సెట్ చేసిన ఆ స్టాండర్డ్ని బీట్ చేసే ఫస్ట్ ఆప్షన్ ఏది కనిపిస్తే దాన్ని టక్కున ఫిక్స్ చేసేసుకోవాలి. ఇది 100% పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తుందా అంటే చెప్పలేం, కానీ మ్యాథమెటికల్గా మాత్రం బెస్ట్ ఆప్షన్ దొరికే ఛాన్సెస్ ఈ రూల్ వల్లే అత్యధికంగా ఉంటాయి. దీని గురించి ఫేమస్ మ్యాథమెటిషియన్ హన్నా ఫ్రై ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. మనకెప్పుడూ నంబర్ 1 పర్ఫెక్ట్ ఆప్షనే కావాలని పట్టుపట్టకుండా, సరే టాప్ 15%లో ఉన్నా పర్లేదు, దాట్స్ గుడ్ ఎనఫ్ అని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే కేవలం మొదటి 19% ఆప్షన్స్ చూసి మనం డిసిజన్ తీసేసుకోవచ్చు. ఇలా చేస్తే మన విజయావకాశాలు ఏకంగా 78%కి పెరిగిపోతాయట. అమేజింగ్ కదా. విభాగం 3, కొత్తదా లేక పాతదా? ఇప్పుడు దైనందిన జీవితంలో ఎదురయ్యే మరో కామన్ ప్రాబ్లం చూద్దాం. పాతదే సేఫ్ అనుకోవాలా లేక కొత్తది ట్రై చెయ్యాలా? వీకెండ్ రాగానే మనందరికీ వచ్చే డౌట్ ఇదే కదా. మనకి బాగా నచ్చిన పాత రెస్టారెంట్కెళ్ళి ప్రశాంతంగా తినాలా, లేక ఒక కొత్త రెస్టారెంట్కెళ్ళి రిస్క్ చేయాలా? మెషిన్ లెర్నింగ్లో దీన్ని మల్టీ ఆర్మ్డ్ బ్యాండిట్ ప్రాబ్లం అంటారు. ఇక్కడ 2 మార్గాలు. ఒకటి ఎక్స్ప్లోర్, అంటే కొత్త వాటిని అన్వేషించడం. రెండోది ఎక్స్ప్లాయిట్, అంటే మనకి ఆల్రెడీ తెలిసిన బెస్ట్ ఆప్షన్ని వాడుకోవడం. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? దీనికి కంప్యూటర్లు వాడే అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ అల్గోరిథం ఇచ్చే ఆన్సర్ చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్. మన చేతిలో చాలా టైం ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కొత్త వాటిని ఎక్స్ప్లోర్ చెయ్యాలి. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనకు పుష్కలంగా టైం ఉంది. కానీ చేతిలో టైం లేనప్పుడు ప్రయోగాలు చేయకూడదు. మనకు బాగా నచ్చిన పాతదాన్నే ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. జీవితంలో ఏ విషయానికైనా సరే ఈ లాజిక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. విభాగం 4, పనులను క్రమబద్ధీకరించడం. సరే, ఇప్పుడు మన పనుల గందరగోళాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దాం.
రోజూ ఉదయం లేవగానే ఒక పెద్ద టుడూ లిస్ట్ మనల్ని భయపెడుతూ ఉంటుంది. వీటికి కంప్యూటర్లు వాడే 2 అద్భుతమైన అల్గోరిథమ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? మనం డెడ్లైన్స్ మీట్ అవ్వాలి అనుకుంటే ఇయర్లియస్ట్ డ్యూ డేట్ ఫాలో అవ్వాలి. అంటే ఏ పనికైతే లాస్ట్ డేట్ దగ్గరలో ఉందో అది ముందు చేసేయాలి. కాని ఒక్కసారి అస్సలు టైం ఉండదు. అలాంటప్పుడు ఆ లిస్ట్లో అత్యధిక సమయం తీసుకునే ఒక పెద్ద పనిని నిర్మోహమాటంగా వదిలేయండి. దీన్నే మోర్స్ అల్గోరిథం అంటారు. అలా ఒక్క పెద్ద పనిని స్కిప్ చేయడం వల్ల ఆ ఒక్క పనికి పట్టే టైంలో మిగతా పనులన్నీ ప్రశాంతంగా కంప్లీట్ చేయొచ్చు. పనుల సంగతి అలా ఉంచితే మన వస్తువులను సర్దుకోవడంలో కూడా ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్ భలే పనికొస్తాయి. ఒకేసారి పెద్ద కుప్పగా ఉన్న వస్తువులను చూసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు మెర్జ్ సార్ట్ పద్ధతి వాడొచ్చు. అంటే ఆ వస్తువులన్నింటినీ ముందు చిన్న చిన్న భాగాలుగా విడదీయాలి. తర్వాత ఆ చిన్న భాగాలను ఆర్డర్లో పెట్టి ఫైనల్గా వాటన్నింటినీ కలిపేయాలి. ఇలా చేస్తే గంటలు పట్టే పని సగం టైంలోనే ఫినిష్ అయిపోతుంది. ఆర్గనైజింగ్ అనగానే నాకు ఫేవరెట్ థీరీ గుర్తొస్తోంది. అదే క్యాష్ మెమరీ. కంప్యూటర్లు ఫాస్ట్గా పనిచేయడానికి ఏం చేస్తాయంటే అవి తరచుగా వాడే డేటాని ఎక్కడో లోపల కాకుండా క్యాష్లో చాలా దగ్గరగా ఉంచుకుంటాయి. మనం కూడా అంతే. రోజూ వాడే బట్టలు, కీస్ లేదా బుక్స్ని ఎక్కడో అటన మీద పెట్టకుండా మన చేతికి అందేంత దగ్గరగా ఉంచుకోవడం అస్సలు బద్ధకం కాదు. ఇట్స్ అ బ్రిలియంట్ ఆర్గనైజేషనల్ టెక్నిక్. దీనివల్ల మన ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది. విభాగం 5 పరిమితులను అర్థం చేసుకోవడం. ఇక ఫైనల్గా ఒక క్లిష్టమైన మానవ సమస్యను డిస్కస్ చేద్దాం. మనందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం ఓవర్ థింకింగ్. భవిష్యత్లో ఏం జరుగుతుందో పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేయాలని పిచ్చి పిచ్చిగా ఆలోచించేస్తాం. కంప్యూటర్ మోడలింగ్లో దీన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటారు. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని, అవసరం లేని ప్రతి డీటెయిల్ని బుర్రలోకి ఎక్కించుకుంటే ఆ కంప్యూటర్ మోడల్ రిజల్ట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మన రియల్ లైఫ్లో డెసిషన్ మేకింగ్ కూడా ఎగ్జాక్ట్గా ఇంతే. వినడానికి కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపించొచ్చు కానీ ఇదొక గొప్ప మ్యాథమెటికల్ ట్రూత్. కొన్నిసార్లు బెస్ట్ డెసిషన్స్ తీసుకోవాలంటే మనం చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేయాలి. అతిగా విశ్లేషిస్తే అసలుకే మోసమొస్తుంది. అనవసరమైన సమాచారాన్ని వదిలేయడమే నిజానికి అత్యుత్తమమైన వ్యూహం. ఏమంటారు? సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే దీన్ని కంప్యూటేషనల్ కైండ్నెస్ అంటారు. కంప్యూటర్లకైనా మనుషులకైనా కొన్ని హార్డ్ లిమిట్స్ ఉంటాయి. అంతా పర్ఫెక్ట్గా జరగాలని ప్రాక్కులాటటం కన్నా మ్యాథమెటికల్గా ఆమోదయోగ్యమైన ఇది చాలు అంటే గుడ్ ఎనఫ్ అనే రిజల్ట్ని యాక్సెప్ట్ చేయడం మనకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. పరిపూర్ణత కోసం పరిగెత్తడం కంటే ఉన్నదానిలో బెస్ట్ ఎంచుకోవడం ఎప్పుడూ సేఫ్. చూశారుగా, కంప్యూటర్ సైన్స్ అనేది కేవలం మెషీన్లకే కాదు, మన డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్కి కూడా ఎంత అద్భుతమైన సొల్యూషన్స్ ఇస్తుందో. ఈ విషయాలన్నీ మనకొక కొత్త పర్స్పెక్టివ్నిస్తాయి కదా. సరే, మరి మీ జీవితంలో ఉన్న గందరగోళాన్ని తగ్గించుకోవడానికి ఈ రోజు నుండి ఏ అల్గోరిథంను ఫాలో అవుదామనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.